కొంతమంది రీసెంట్గా ఒక దగ్గర ఇంకోటి చూసానండి, ఒక కాఫీ షాప్లో వాళ్ళని చూస్తే ఒక ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళలానే కనబడతా ఉన్నారు. కాకపోతే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే, ఆ కాఫీ షాప్ ఒక బ్యారర్ ఉంటాడు కదా, బ్యారర్ తోని మాట్లాడే విధానం ఎట్లుందంటే, వన్ క్యాపిచినో కాఫీ. అరే ఇది కాదు కదా, మన తెలంగాణలో ఉన్నాం, మన హైదరాబాద్లో ఉన్నాం, కనీసం మన లాంగ్వేజ్ ఏడబోతుంది. ఆ బేరర్ ఏమో కొంచెం ఆయనకు ఇంగ్లీష్ రానట్టున్నది, కొత్తగా చేరినట్టున్నాడు. ఆ తెలుగులో ఏం కావాలి మేడం అంటే కూడా వన్ క్యాపిచినో కాఫీ. నాకు నిజంగా నవ్వొచ్చిందండి. ఇక కాకపోతే ఇక వాళ్ళ అమ్మాయిలను వాళ్ళని మనం మందలిస్తే బాగుండదని చెప్పేసి ఊరుకున్నాము. కొంచెం మీ ఇళ్ళల్లో ఉండేటప్పుడైనా ఆ ఇంగ్లీష్లు అవి ఇవి బంద్ చేసి కొంచెం తెలుగు మాట్లాడుకుంటే తెలుగు అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన తెలంగాణ భాషకు ఉన్నటువంటి ఒక మన ప్రాంతీయ భాష అనేది ఇంకా ఎదుగుతుంది. ఇటువంటివన్నీ చిన్న 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 మిస్టేక్స్ వల్లనే ఏదైతే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ కల్చర్కి అలవాటు పడి, వాళ్ళ విధి విధానాలకు అలవాటు పడి వాళ్ళలాగా తయారయ్యి జీవితాలు ఖరాబ్ చేసుకోకండి.